జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలం అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావనతో సేవించుచున్నాను. ఈ రెండు విధములైన ఉపాసకులతో అత్యుత్తమ యోగ విధులెవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తమతమామతాః. శ్రీ భగవానుడు పలికెను, పరమేశ్వరుడైన నాయందే ఏకాగ్రత చిత్తులై నిరంతరము భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయం. ఏత్వక్షరమణ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. సకల భూతములకు హితమునే కోరుచుండువారును సర్వప్రాణులను సమాభావముతో చూచువారును యోగులు అనబడురు. అట్టి వారి మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయులైన స్వరూపము గలవాడు కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడను నిరాకారుడను నాశరహితుడను అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మ నాయందే నిరంతరము ఏకీభవ స్థితులై ధ్యానం చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మముని పొందెదరు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాశక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిర్ప్రవాప్యతే. కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తి చిత్తులైన వారు తత్ర ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలన దేహాభిమానాలకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నిటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తితో సంతతము చింత చేయుచు భజించుదురో తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశత చేతసాం. ఓ అర్జున, నాయందే లగ్నమైన మనస్సు అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరం నుండి ఉద్ధరించదను. మయ్యేవ మన ఆదత్స్వ మయ బుద్ధిర్నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నం చెయ్యము, అటు పిమ్మట నాయందే స్థిరముగా ఉండెను. ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు. అత చిత్తం సమాధాతం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తం ధనంజయ. మనసుని స్థిరంగా నాయందే నిలుపుటకు సమర్థుడవు గానిచో అర్జున, అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నించుము. అభ్యాసేభ్యాసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసయోగముచే అసక్తుడవైనచో మత్పరాయణుడైన కర్మలను ఆచరింపుము. ఈ విధములుగా నా నిమిత్తమై కర్మలను
ఆచరించడం ద్వారా కూడా నన్ను పొందెదవు. అదైత్యదప్యశక్తోసి కర్తం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగః తతః కుర్యత ఆత్మవాన్. మత్ప్రాప్తికై వలయు యోగములను ఆశ్రయించి సాధన చేయుటకును నీవు ఆసక్తుడవైనచో మనోబుద్ధి ఇంద్రియాలను వశమునందు ఉంచుకుని సకల కర్మఫలములను త్యజించెదవు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానజ్ఞానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్చాంతరనంతరం. తత్వము నెరుంగయే చేయు అభ్యాసము ఒకటుండెను. జ్ఞానము శ్రేష్టము. కేవలము పరోక్ష జ్ఞానము కంటే అనగా అనుభవించరహితమైన జ్ఞానము కంటే పరమేశ్వర స్వరూపము ధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటే కర్మఫలత్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. ఏ ప్రాణులయందు ద్వేషభావం లేనివాడును పైగా సర్వప్రాణులయందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడను మమతాహంకారములను లేనివాడను సుఖము ప్రాప్తి చెందెను దుఃఖము ప్రాప్తి చెందెను సమభావము కలిగియుండువాడను క్షమాగుణము కలవాడను సర్వకాల సర్వావస్థలయందు సంతుష్టుడయుండు యోగియు శరీర ఇంద్రియ మనస్సులను వశమునందు ఉంచుకున్నవాడును నాయందే దృఢమైన నిశ్చయము కలవాడును అయ్యు నాయందే మనోబుద్ధులను అర్పణ చేసి నా భక్తుడు నాకు ప్రియుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయః హర్షమర్షభయోద్వేగైః ముక్తో యస్వచ మే ప్రియః. లోకము ఎవరికిని ఉద్వేగము కలిగింపని వాడను ఎవరి వలను తాను ఉద్వేజితుడు కానివాడను హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మొదలగు వికారములు లేనివాడు హగు భక్తుడు నాకు ప్రియుడు. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. ఏ మాత్రము కాంక్షల లేనివాడను శరీర ఇంద్రియాలు మనస్సులయందు శుచి అయ్యున్న వాడను దక్షుడను పక్షపాతరహితుడను ఎట్టి దుఃఖములకు చలింపవాడను సమస్త కర్మలయందు కర్తృత్వాభిమానములు లేనివాడను అగు భక్తుడు నాకు ప్రియుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ మే ప్రియః. ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు దేనియందు ద్వేషభావములు లేనివాడు దేనికిని శోకింపవాడను దేనిని ఆశింపని వాడను శుభాశుభ కర్మలను త్యజించిన వాడను అయిన భక్తుడు నాకు ప్రియుడు. సమశత్రౌ చ మిత్రే చ తదా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రువులయందు మిత్రులయందు సమభావంతో వెలుగడవాడు మానములు శీతోష్ణములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడను మరియు ఆసక్తిరహితుడను. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనకేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. నిందాస్తుతులకు చెలింపవాడను మాననశీలుడను శరీర నిర్వహణలకై లభించిన దానితోడునే తృప్తిపడువాడను నివాస స్థలమునియందు మమతాశక్తులు లేనివాడను స్థితప్రజ్ఞుడగు భక్తుడు నాకు ఇష్టుడు.
ये तु धर्म्यामृतमिदं यदोक्तं पर्युपासते శ్రద్ధదానా మత్పరమాం భక్తాస్తేతీవ మే ప్రియాః. నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయः. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.